మోస్ట్ రిపీటెడ్ ప్రీవియస్ పేపర్స్ బిట్స్ అండి తెలుగు మెథడాలజీవి. ఫస్ట్ వన్, సాంకేతిక దృశ్య ఉపకరణానికి ఉదాహరణ ఏమిటి? సాంకేతిక దృశ్య ఉపకరణానికి ఉదాహరణ ఏమిటి? సో ద ఆన్సర్ ఈజ్ బల్లలు. నెక్స్ట్, ప్రదర్శన బల్లలు ఉన్ని గుడ్డలతో తయారవుతాయి కనుక వీటిని ఇలా పిలుస్తారు. ప్రదర్శన బల్లలు ఉన్ని గుడ్డలతో తయారవుతాయి కనుక వీటిని ఇలా పిలుస్తారు. సో ద ఆన్సర్ ఈజ్ ప్యానెల్ బోర్డు. ప్యానెల్ బోర్డు. నెక్స్ట్, వివిధ సూచనలు విద్యార్థులకు జారీ చేయడానికి ఉపయోగపడే బోర్డు. వివిధ సూచనలు విద్యార్థులకు జారీ చేయడానికి ఉపయోగపడే బోర్డు. సో ద ఆన్సర్ ఈజ్ బులెటిన్ బోర్డు. బులెటిన్ బోర్డు. నెక్స్ట్, కార్టూన్ చిత్రాలు పిల్లల్లో కలిగించేది. కార్టూన్ చిత్రాలు పిల్లల్లో కలిగించేది. సో ద ఆన్సర్ ఈజ్ సృజనాత్మక శక్తి. కార్టూన్ చిత్రాలు చూడటం వల్ల పిల్లల్లో సృజనాత్మక శక్తి అనేది ఎక్కువ అవుతుంది. నెక్స్ట్, సెల్ ఫోన్లో ప్రపంచాన్ని మార్చండి అన్నవారు ఎవరు? సెల్ ఫోన్లో ప్రపంచాన్ని మార్చండి అన్నవారు ఎవరు? ద ఆన్సర్ ఈజ్ జోనాథన్ రాడ్బెర్గ్. జోనాథన్ రాడ్బెర్గ్. నెక్స్ట్, విద్యార్థుల వినికిడి పరికరాల తయారీ చేస్తున్నది. విద్యార్థుల వినికిడి పరికరాలను తయారు చేస్తున్నది. సో ద ఆన్సర్ ఈజ్ సర్వశిక్ష అభినయ్. సర్వశిక్ష అభినయ్ వాళ్ళు విద్యార్థులకు వినికిడికి సంబంధించినటువంటి పరికరాలను తయారు చేస్తారు. నెక్స్ట్, భాష ఆలోచనలకు ఆకృతి అన్నవారు. భాష ఆలోచనలకు ఆకృతి అన్నవారు జాన్సన్. సో ద ఆన్సర్ ఈజ్ జాన్సన్. నెక్స్ట్, శ్రవణశక్తి లోపం అంటే. శ్రవణశక్తి లోపం అంటే ద ఆన్సర్ ఈజ్ శ్రవణేంద్రియాల లోపం, ఏకాగ్రత లేమి, అశ్రద్ధ అని అర్థం. శ్రవణశక్తి లోపం అంటే శ్రవణేంద్రియాల లోపం, ఏకాగ్రత లేమి, అశ్రద్ధ అని అర్థం. సో నెక్స్ట్, 3వ తరగతి వరకు ఎక్కువగా ఉపయోగించేది ఏ పద్ధతి? 3వ తరగతి వరకు ఎక్కువగా ఉపయోగించేది ఏ పద్ధతి? సో ద ఆన్సర్ ఈజ్ నాటకీకరణం, కథాకథనం, శిశుగేయాలు. నాటకీకరణం, కథాకథనం, శిశుగేయాలు. నెక్స్ట్, ఉక్తరచన వక్తృత్వ శిక్షణ ఏ తరగతుల్లో ప్రవేశపెట్టాలి? ఉక్తరచన వక్తృత్వ శిక్షణ ఏ తరగతుల్లో ప్రవేశపెట్టాలి? సో ద ఆన్సర్ ఈజ్ 4, 5 తరగతుల్లో ఉక్తరచన వక్తృత్వ శిక్షణ అనే తరగతులను ప్రవేశపెట్టాలి. నెక్స్ట్, కథలు చెప్పేటప్పుడు అనుసంధాన వాక్యాలను తొలగించి చదివితే అది. కథలు చెప్పేటప్పుడు అనుసంధాన వాక్యాలను తొలగించి చదివితే అది. సో ద ఆన్సర్ ఈజ్ సంభాషణ. కథలు చదివేటప్పుడు అనుసంధాన వాక్యాలను తొలగిస్తే అది సంభాషణగా మారుతుంది. నెక్స్ట్, 2-3 నిమిషాలు ఎలాంటి తడబాటు లేకుండా సొంత వాక్యాలతో ధారాళంగా మాట్లాడటమే డాష్. 2-3 నిమిషాలు ఎలాంటి తడబాటు లేకుండా సొంత వాక్యాలతో ధారాళంగా మాట్లాడటమే డాష్. సో ద ఆన్సర్ ఈజ్ ఉక్తరచన. ఉక్తరచన అంటాము. నెక్స్ట్, తిక్కన్న బిరుదు ఆదికవి. ఇది ఏ దోషము? తిక్కన్న బిరుదు ఆదికవిది. ఇది ఏ దోషము? సో ద ఆన్సర్ ఈజ్ భావదోషం. తిక్కన్న బిరుదు ఆదికవి అన్నది అది భావదోషం. నెక్స్ట్, నేను రేపు ఢిల్లీ వెళ్ళిపోయింది. ఇది ఏ దోషం? నేను రేపు ఢిల్లీ వెళ్ళిపోయింది. ఇది ఏ దోషం? సో ద ఆన్సర్ ఈజ్ భాషా దోషం. భావదోషానికి కారణం ఏమిటి? భావదోషానికి కారణం ఏమిటి? సో ద ఆన్సర్ ఈజ్ విషయ పరిజ్ఞానం లేకపోవటం, మర్చిపోవటం,
ఊహించి చెప్పడం. భావదోషానికి కారణం ఏమిటి? విషయ పరిజ్ఞానం లేకపోవడం, మరిచిపోవడం, ఊహించి చెప్పడం. నెక్స్ట్, భాషా దోషానికి కారణం ఏమిటి? భాషా దోషానికి కారణం ఏమిటి? సో ద ఆన్సర్ ఈజ్ అనుకరించిన భాష సరైనది కాకపోవడం. అనుకరించినటువంటి భాష సరి అయినది కాకపోవడం. నెక్స్ట్, రాత నేర్పడం కష్టమైన చర్య అని అభిప్రాయపడింది ఎవరు? రాత నేర్పడం కష్టమైన చర్య అని అభిప్రాయపడింది ఎవరు? సో ద ఆన్సర్ ఈజ్ రైబర్న్. ద ఆన్సర్ ఈజ్ రైబర్న్. నెక్స్ట్, ప్రాథమిక తరగతుల్లో ఎక్కువ ఉపకరించేది ఏది? ప్రాథమిక తరగతుల్లో ఎక్కువ ఉపకరించేది ఏది? సో ద ఆన్సర్ ఈజ్ ఉక్తలేఖనం. ప్రాథమిక తరగతుల్లో ఎక్కువగా ఉక్తలేఖనాన్ని ఎక్కువగా ఉపకరించేది ఉక్తలేఖనం. ప్రాథమిక తరగతుల్లో ఎక్కువగా ఉపకరించేది ఉక్తలేఖనం. నెక్స్ట్, రాతని మెరుగుపరిచే పుస్తకం ఏది? రాతని మెరుగుపరిచే పుస్తకం ఏది? సో ద ఆన్సర్ ఈజ్ జంట పంక్తుల పుస్తకం, గళ్ళ నోట్సు, అచ్చు వేసిన కాపీ పుస్తకం. జంట పంక్తుల పుస్తకం, గళ్ళ నోట్సు, అచ్చు వేసిన కాపీ పుస్తకం. నెక్స్ట్, మంచి దస్తూరిని నేర్పే మార్గాలు ఏవి? మంచి దస్తూరిని నేర్పే మార్గాలు ఏవి? సో ద ఆన్సర్ ఈజ్ చూచిరాత, ఉక్తలేఖనం, దుష్టలేఖనం. మంచి దస్తూరిని నేర్పే మార్గాలు చూచిరాత, ఉక్తలేఖనం, దుష్టలేఖనం. నెక్స్ట్, దుష్టలేఖనం వల్ల ఉపయోగాలు ఏమిటి? దుష్టలేఖనం వలన ఉపయోగాలు ఏమిటి? సో ద ఆన్సర్ ఈజ్ అందమైన దస్తూరి, వర్ణక్రమ దోషాల సవరణ, విరామ చిహ్నాల వాడుక తెలుస్తుంది. అందమైన దస్తూరి, వర్ణక్రమ దోషాల సవరణ, విరామ చిహ్నాల వాడుక తెలుస్తుంది. నెక్స్ట్, ఉపాధ్యాయుడు ఉక్తలేఖనం ఇలా ఇవ్వాలి. ఉపాధ్యాయుడు ఉక్తలేఖనం ఇలా ఇవ్వాలి. సో ద ఆన్సర్ ఈజ్ సామాన్య వేగంతో ఉపాధ్యాయుడు ఉక్తలేఖనం ఇవ్వాలి. సామాన్య వేగంతో ఉపాధ్యాయుడు ఉక్తలేఖనం ఇవ్వాలి. నెక్స్ట్, ఉక్తలేఖనంలో విరామ చిహ్నాలు. ఉక్తలేఖనంలో విరామ చిహ్నాలు. సో ద ఆన్సర్ ఈజ్ విద్యార్థి గుర్తించి రాయాలి. ఉక్తలేఖనంలో విరామ చిహ్నాలు విద్యార్థి గుర్తించి రాయాలి. నెక్స్ట్, ఉక్తలేఖనం ప్రయోజనం ఏమిటి? ఉక్తలేఖనం ప్రయోజనం ఏమిటి? సో ద ఆన్సర్ ఈజ్ శ్రవణ శక్తిని, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. వేగము, రాతలో అందము సాధించవచ్చు. లేఖన దోషాలను సరిచేసుకోవచ్చు. ఉక్తలేఖనం ప్రయోజనము శ్రవణ శక్తిని, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. వేగము, రాతలో అందము సాధించవచ్చు. లేఖన దోషాలు సరిచేసుకోవచ్చు. నెక్స్ట్, భాషా నైపుణ్యములు కలిగి ఉండవలసినటువంటి లక్షణం. భాషా నైపుణ్యములు కలిగి ఉండవలసినటువంటి లక్షణం. సో ద ఆన్సర్ ఈజ్ సమత, అందం. భాషా నైపుణ్యాలకు సమత, అందాన్ని కలిగి ఉండాలి. భాషా నైపుణ్యాలు సమత, అందం అనేటువంటి లక్షణాలను కలిగి ఉండాలి. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే సపోర్ట్ చేయండి టీచర్స్. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి.